మరొకసారి మీ పాద సమర్పణకు వస్తున్నా. ఈ దినమంతా కాపాడు, మీకు వందనాలు నాయన. అదిగో ప్రభు, మరొకసారి రంగుల కృష్ణతో నీ మాటలు మాట్లాడడానికి ప్రభా నువ్వు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు. మాటలు మావి కాదు, మీవి. మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందండి. నీ కుమారుడు అప్పలరాజుని, తన కుటుంబాన్ని, వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకో దేవా. ఎక్కడ ప్రాంతం అంతా రక్షింపబడాలని వేడుకుంటున్నాం. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు, అపాయాలు, హఠాత్ మరణాలు, ఇవన్నీ మానవుడికి ఒక నా తండ్రి ప్రభా ప్రమాదముగా ఉన్నాయి నాయన. వారి నుంచి విడిపిస్తావని నాయన, రక్షిస్తావని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి అయ్యా. కృష్ణ గారు ఎలాగున్నారు? నేను దైవుని సందుకు వచ్చారు. దైవారాధన క్రమం మీకు ఎలాగుంది? పాంతపేటలో నిన్న ఆరాధన, దైవారాధన క్రమం ఎలాగుందండి? అందరూ పాడారు, స్తుతించారు, ఆరాధించారు. ఆరాధించిన దినం పునరుద్ధాన దినం. శుక్రవారం చనిపోకపోతే ఆదివారం ఆరాధన లేదు. ఆదివారం ఆరాధించవలసిన పని లేదు. శుక్రవారం మరణించారు కాబట్టి ఆ శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఆదివారం ఆరాధిస్తాం. ఈ రెండు చాలా క్రమం. ఈ రెండు దృశ్యాలు చాలా క్రమంతో కూడుకున్నవి. మా దగ్గర అదే జరుగుతుంది. అందుకే డిసిప్లైన్గా, పీస్ఫుల్గా ఆరాధించడానికే ఆ పరిశుద్ధ దేవాలయం. దేవుడు ఏమంటాడంటే, ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నేను కోరుకున్న స్థలము. ఎక్కడే నా మనసు, నా దృష్టి, నా ఆత్మను ఉంచుతాను అంటాడు. 114:32 అనుకుంటాను వచనంలో, కీర్తనలో కీర్తన భాగంలో 114:32 చూడండి ఒకసారి. దేవుడు అలాగ అంటాడు కనుక ఆయన ఎన్నుకోండి. 114:32 132 కానీ 14 కానీ 132:14 అందులో ఉంటుంది. 132:14 ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. అది నిత్యము, ఇక్కడనే నేను నివసించేదను. ఆ మందిరంలో ఇంక నీచమైన కార్యకలాపాలు ఇప్పుడు జరగవు. నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది. కృష్ణ గారు, ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? మహంతపేటలో కాదు, దేవుని మందిరాలు మీద ఎక్కడైనా దేవుని మందిరము. ఈ సమస్త ప్రజలకు ఆయన ప్రార్థనా మందిరం అనబడిన ప్రవేశాలు ఇచ్చాడు. ఆ ప్రార్థనా మందిరం ఎక్కడ ఉంటే అక్కడ నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది దేవునికి. అది అందరూ వస్తారు, వడంబడికి చేసుకుంటారు, తప్పు ఒప్పులు ఒప్పుకుంటారు, ఒప్పుకొని మనసారా దేవుని ఆరాధిస్తారు. దేవుని నామంలో ఒకంత